నేను ఒకటే చెప్తున్నాను మీకు, ఎమ్మెల్యేకైనా మంత్రికైనా ఒక ఎంపీకైనా అధికారులతో చెప్పి చేయించే అధికారం ఉంటుంది తప్ప వాళ్ళు సంతకం పెట్టి స్టాంప్ వేసి ఇస్తే సిఫార్సుకి పనికొస్తాం అంతే. మేము అందరం మీరు ఎన్నుకున్న తర్వాత అర్థమైందిగా మీకు పని చేయించి పెట్టడానికి పనికొస్తాం అంతే తప్ప నేనే సర్టిఫికేట్ వేసి నేనే ఇచ్చేస్తే అది చెల్లదు. గతంలో ఎమ్మెల్యే ఏం చేశాడంటే మిమ్మల్ని మీ అందరికీ కూడా మీ అందరి దగ్గర ఉండి ఉంటుంది, నా దగ్గర ఫోటో చూపిస్తాను, ఇలా ఇచ్చేసేది. అంటే అది మోసం, ఓట్ల కోసం ఆ రోజు చేసింది. ఎక్కడైనా సరే మీకు గుర్తుపెట్టుకోండి, మేము ఎవరైనా సరే మీరు ఎన్నుకున్న తర్వాత మేము దానికే పనికొస్తాం, మీకు మీ తరపుని పని చేయించడానికి అంతే తప్ప మీరు రాసి ఇచ్చేస్తే అది చెల్లదు. మరి ఆయన మరి ఎందుకని అలా చేసాడో నాకైతే తెలీదు. ఇలా రాసి ఇచ్చేసాడు, ఇలా సంతకం పెట్టేసి ఇదిగో మీ ఎగ్జాంపుల్కి నా దగ్గర ఇలాగ వసంత మైలుపల్లి ఇల్లు ఇచ్చేసినట్టు. ఇది ఎవరికి ఉండదు, ఈయనకి ఉండదు, నాకు ఎమ్మెల్యే అయినా నాకు ఉండదు, ఒక ఎంపీకి కూడా. మీ తరపుని అధికారుల చేత చేయించి ఎంఆర్ఓ చేత కలెక్టర్ చేత సర్టిఫికేట్ చేయించిస్తే అది ఇది వీళ్ళు ఎలా రాసి ఇచ్చేసారు మీ అందరికీ ఓట్లు. అర్థమైందా మీకు? అర్థమైంది కదా ఏం జరిగిందో. కాబట్టి అప్పుడు వీళ్ళు టిట్కో ఇల్లు లేవు, టిట్కో ఇల్లు ఉన్నది మొత్తం అన్నీ కలిసి 6,000 మాత్రమే. కానీ వీళ్ళు ఏం చేశారు, 18,000 మందికి టిట్కో ఇల్లు రాశారు. టిట్కో ఇల్లు అనేది ఆగిపోయింది. అప్పుడు ఏం చేశారంటే ఉన్న 6,000 ఇల్లుని మన దగ్గర నుంచి 35,000 అప్లికేషన్స్ వచ్చినాయి నార్త్ నియోజకవర్గం నుంచి ఇళ్ళ పట్టాలు కావాలండి. గవర్నమెంట్ మారిన తర్వాత వస్తే అందులో జెన్యూన్ ఇష్యూస్ ఉన్నాయి 32,000. ఆ 32,000లోని లాటరీ తీసి ఫస్ట్ వచ్చిన 6,000 మందికి ఆల్రెడీ డీడీ కట్టిన వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి డీడీ కట్టిన వాళ్ళందరినీ కూడా డీడీ కట్టిన వాళ్ళు ఏం చేయాలి, మనం లాటరీ తీయాలి. లాటరీ తీసి వచ్చిన ఫస్ట్ 6,000 మందికి టిట్కో ఇల్లు ఇచ్చి మిగతా వాళ్ళందరికీ కూడా 1 సెంట్ స్థలాలు ఇచ్చి 1 సెంట్ స్థలంలో మీకు ఇల్లు కట్టుకోవడానికి 1,80,000 ఇస్తారు, ఇసుక ఫ్రీగా ఇస్తారు. మీకు సమస్య అర్థమైంది కదా. ఒకసారి మీరు కూడా తెలియాలి అందరికీ కూడా జరిగింది ఏదనేది.